ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇలా అంటారు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునేది. మనము క్రైస్తవులం, దేవుని బిడ్డలం అని పిలువబడుచున్న మనము మన తండ్రి అయిన దేవుని యొక్క పోలికలోనికి మనం నడిపించబడాలి. ఆయన గుణాతిశయములను మనము కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలం అని పిలువబడుచున్న మనలో కూడా ఆ లక్షణాలు ఉండేటట్లుగా చూసుకోవాలి. తండ్రి పోలికను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆ లక్షణాలలో కొన్ని లక్షణాలను మనం ధ్యానం చేద్దాం. అందులో మొదటిగా ప్రభువు కలిగి ఉన్నటువంటి గుణము, శ్రేష్టమైనటువంటి గుణము క్షమించడం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. దేవుడి మాటలు ఎప్పుడు చెప్తున్నాడు అనంటే, ఆయన మరణానికి అప్పగిస్తూ సిలువ వేసినప్పుడు సిలువలో ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట, ఆయనను కొరడాలతో కొట్టి, పిడిగుద్దులు కొట్టి, ముండ్ల కిరీటం పెట్టి, ఉమ్మి వేస్తూ, దూషిస్తూ, ఆ కొండ మీదకి ఆ సిలువను మోపిస్తూ, ఆయన శరీరం అంతా రక్తమైపోయింది. నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని కారిస్తే, ప్రాణాలు విడిచే ముందు సిలువ మీద ఉండి ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఎంత క్షమాపణ! ఎలాంటి క్షమాపణది! మనం ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా మనం వారి మీద పగపెట్టుకుంటాం. ఎవరైనా ఒక చిన్న దెబ్బ వేస్తే కనుక మరలా వారిని కొట్టే వరకు మనం చాలా పగతో ఉంటాం. ఆయన అంతలా కొట్టినా సరే ఆయన క్షమిస్తూ, తండ్రి వీరిని క్షమించండి అని అంటున్నారంటే ఎంత క్షమాపణ గుణం! అందుకనే మీకా అంటాడు, ప్రభువా నీవు క్షమించినట్టు ఇంకెవరు క్షమించగలరు అని మీకా ప్రవక్త అంటాడు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ క్షమాపణను కలిగి ఉండాలి. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మిషనరీ గ్రాహం స్ట్రైన్స్ ఒరిస్సా ప్రాంతంలో గొప్ప సువార్తను చేశాడు. ఆయన భార్య గ్లాడీ స్ట్రైన్స్, అలాగే వారికి 3 బిడ్డలు, ఎస్తేరు, ఫిలిప్పు, తిమోతి. వారి బిడ్డలతో ఒరిస్సా ప్రాంతంలో చాలా పరిచర్య చేశారు. ఆ ప్రాంతంలో విడవబడినటువంటి అనేకులను వారు చేరదీసి, మరీ ముఖ్యంగా జబ్బులతో ఉన్నవాళ్ళు, కుష్టు రోగుల నుంచి ఊరి నుండి వెలిస్తే సొంత కుటుంబ సభ్యులు కూడా వారిని దగ్గరికి చేర్చుకోకపోతే గ్రాహం స్ట్రైన్స్ గారు వారందరినీ తీసుకొచ్చి వారికి ఒక ఆశ్రమం పెట్టి వారి గాయాలను కట్టి వారిని బాగు చేసి మరలా వారికి చక్కని జీవనోపాధి కలిగిస్తూ ఉండేవారు. ఇలా చేస్తున్నటువంటి ఆయనను కొంతమంది మతోన్మాదులు, కొంతమంది మత ఛాందసులు ఆయన ఒక రాత్రి 1999లో జనవరి 23, 22 రాత్రి ఆయన ఒక మీటింగ్ చూసుకుని అడవిలో వస్తూ ఉండగా ఆయన 2 కుమారులు, ఫిలిప్పు 10 సంవత్సరాలు ఉంటాయి, అలాగే తిమోతికి 6 సంవత్సరాలు. నైట్ అడవిలో చీకటి పడిపోయిందని ఆ కారు అక్కడే ఆపి వాటిలో నిద్రపోతుంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మతోన్మాదులు వచ్చి ఆ కారు నిండా పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. గ్రాహం స్ట్రైన్స్ తన 2 కుమారులు, 3 కూడా సజీవ దహనం అయిపోయారు. దేశాన్ని కుదిపేసినటువంటి వార్త. తరువాత ఆ శిక్ష వేసే సమయం
ఆవిడ అడిగినప్పుడు అతని భార్య గ్లాడిస్ రైన్స్ని, ఎలాంటి శిక్ష, ఏ శిక్ష వీరిని వేయాలని మీరు కోరుకుంటున్నారని అడిగినప్పుడు ఆవిడ అన్నది, నా భర్తను నా బిడ్డలను చంపిన వారిని నేను క్షమించి వేస్తున్నాను. అంతేకాదు వారు క్రీస్తుని తెలుసుకోవాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పారు. ఎంత గొప్ప మాట అది! అది క్రీస్తు పోలిక. సిలువలో క్రీస్తు వారు చూపినటువంటి మాదిరి ఇక్కడ గ్లాడిస్ రైన్స్ కూడా తన భర్తను, 2 బిడ్డలను కాల్చి చంపేసినా సరే వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. ఓ క్రైస్తవుడా, నీవు క్షమిస్తున్నావా? క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నావా? నీ ఎడల తప్పిదం చేసిన వారు, నీ స్నేహితులైనా నీ బంధువులైనా ఎవరైనా వారిని క్షమించే మనస్తత్వం నీకుందా? నువ్వు పేరుకు క్రైస్తవుడు అని పిలువబడి వారిని క్షమించే మనసు కనుక నీకు లేకపోతే నీవు క్రీస్తు పోలికలోనికి మార్చబడినట్టే. పేతురు వచ్చి అడుగుతాడు ప్రభువుని, అయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? 7 మార్లు మట్టుగా అంటే ప్రభు అంటాడు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్ల వరకు నీవు అతన్ని క్షమించాలి. 70 ఏండ్లు. 70 ఏండ్లు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక మనిషి యొక్క ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలం ఉన్న 80 ఏండ్లు. అంటే నీ జీవితకాలం కూడా క్షమిస్తూనే ఉండాలి. కొంతమంది అంటారు, అది ఎన్నిసార్లు అండి, ఒకసారి క్షమించా, 2 సార్లు క్షమించా, 3వసారి క్షమించాలండి అంట. కానీ ప్రభు అంటున్నాడు, 70 ఏండ్ల వరకు కూడా నీవు నీ సహోదరుని ప్రేమించాలి. ఎందుకనంటే మన విస్తారమైనటువంటి పాపాలు దేవుడు క్షమించాడు. కానీ ఎంత పెద్ద పాపులమైన మన విస్తారమైన పాపాలే దేవుడు క్షమించగలిగింది, మన ఎడల తప్పిదం చేసిన చిన్న చిన్న తప్పులను మనం క్షమించలేమా? క్షమించాలి. క్రైస్తవులం అని పిలువబడుచున్న మనము, క్రీస్తు బిడ్డలుగా ఉన్న మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి మనం కలిగి ఉండాల్సిన మొట్టమొదటి గుణము క్షమాపణ. అది క్రీస్తు వారు సిలువలో చూపిన క్షమాపణ.